శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ మనం భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగములో ఇప్పటి వరకు చాలా విషయాలు కర్త, కర్మ, జ్ఞానం, బుద్ధి 3 గుణముల ఆధారంగా చూసాము. ఇప్పుడు ధృతి అంటే మనోధైర్యంతో కూడినటువంటి ఆ సంకల్పక ధారణ శక్తి సంకల్ప శక్తి ఏదైతే ఆ పట్టుదల ఉంటుందో దానిని ధృతి అంటారు. అయితే సాత్విక ధృతి మనం చూసాం. అదేవిధంగా సాత్విక ధృతి అంటే మనస్సు అంటే త్రికరణ శుద్ధితో మనస్సు, ఇంద్రియములు, శరీరము ద్వారా జరిగేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము ఒక ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రారంభించినటువంటి అన్ని చేష్టలు కూడా ఆ యోగ నిష్టతో అవ్యభిచారిణి అంటే ఎటువంటి మధ్యలో విడిచిపెట్టడం ఉండదన్నమాట. అటువంటి ధృతి సాత్వికీ ధృతి అని చెప్పాము. అందువలన మరి రాజసీ ధృతి ఏంటి? రాజసిక ధృతి ఏంటంటే ధర్మము, కామము, అర్థం కోసమే అంటే మోక్ష పురుషార్థం గురించి అసలు శ్రద్ధే ఉండదు. ఉన్న వెంటనే మారిపోతుంటుంది అన్నమాట. వ్యభిచారిణ్య మారిపోతుంటది. అందువలన ఇక్కడ ప్రసంగేన ఫలాకాంక్షి తను చేసేదానికి ఫలం యందు పూర్తిగా ఆసక్తి, సంగం, బంధం పెట్టుకుని ఉంటారు అన్నమాట. అందువలన వీళ్ళు ఇటువంటి ఆధ్యాత్మిక శ్రద్ధ కానీ ఆధ్యాత్మిక వృద్ధి కోసం కానీ కాకుండా లౌకికమైనటువంటి వాటి కోసము పట్టుదలతో చేస్తారు. కానీ అన్ని లౌకికమైనటువంటి విజయాల కోసం, లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికే తప్ప వాస్తవానికి ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కోసం ఎటువంటి ఆ కార్యాలు చెయ్యరు. అందుకే ధర్మ అంటే కామ అర్థమే ముఖ్యము. వాటికి పుణ్యం కూడా వస్తుంది. ఎటువంటి పుణ్యము? లౌకికంగా కోరికల కోసమే. ఈవెన్ జీవాత్మ అంటే దేహ త్యాగం తర్వాత కూడా స్వర్గాది లోకాల భోగాల కోసమే. అంటే భోగలాలస, భోగలంపటం అంటారు. కాబట్టి ఇటువంటి ధృతిని రాజసి ధృతి అంటారు. అయితే మనం ఆఖరిగా చూసాం ఏంటి? తామస ధృతి ఎందుకన్నామంటే చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా విషాదం అంటే ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం సన్నగిల్లుతుంది. వాళ్ళతో మీరు కలిసి వెళ్ళారా మీకు కూడా ఆ ఉత్సాహం పోతుంది. ఎప్పుడు మనస్తాపంలోను, ఎప్పుడు అదొక టెన్షన్తో, ఆ భయంతో ఉంటారు. ఏ పని చేయాలని అడిగారనుకోని మీరు, ఇప్పుడు వద్దండి
మూడు బాగలేదు, టైం బాగలేదు అనేసి తప్పించుకుంటారన్నమాట. అలా అనేసి అన్నమాట. అందుకే ఏదైనా చేయమన్నాం అనుకోండి, గీత వినమన్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా భజన చేద్దాం అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వద్దండి నాకు మూడు బాగలేదు మూడు. అందుకే ఎవరైతే ఈ మూడు బాగోలేదు అంటారో వాళ్ళని మూఢ అంటారు స్వామి దయానంద సరస్వతి. ఎందుకంటే వాళ్ళకి మూడు బాగోలేదు కదా, అందుకని మూఢులు అని అర్థం. వాళ్ళ ఇంద్రియములు ఇంద్రియములు ఉంటాయి కదా, అవి చురుకుగా పనిచేయవు, డల్లగా ఉంటాయి అన్నమాట. అందువలన వీళ్ళు ఎప్పుడు చూసినా మనస్తాపములోను ఏదో ఒక విచార వదనంతో విషాదములో కూరుకుని పోతుంటారు. అందుకే వీళ్ళ నుండి విషాదము శోకం అనేది విడిచిపెట్టదు. ఎందుకంటే నిరంతరము దానికి ఫీడింగ్ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు, మొక్కకు నీరు పోసినట్టు. అదేవిధంగా మదమేవచ అన్నారు ఇక్కడ. మదమేవచ చూడండి, వీళ్ళకి ఏది చేయడానికి ఒక మోస్తర శ్రద్ధగాని ఉత్సాహంలో చురుకుతనం ఉండదు. కాబట్టి అలా ఖాళీ ఉంటే ఏం చేస్తారు, వ్యసనాలకు బానిసైపోతారు. డ్రగ్స్, గ్యాంబ్లింగ్, ఇలాంటివన్నీ చెడు వ్యసనాలకి దారి తీస్తుంది. ఎందుకంటే సమయం ఉంటుంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. కాబట్టి నవిముంచతి దుర్మేధ, చూసారా, దుర్మేధ అన్నాడు ఇక్కడ. అంటే వీరి యొక్క బుద్ధి చెడుదారి పట్టింది అని అర్థం. అంటే వీళ్ళని ఎవ్వరూ మార్చలేరు, కానీ వారు మాత్రము మిమ్మల్ని వాళ్ళ దారిలో తీసుకెళ్ళగలరు. చూడండి, ఇవన్నీ వ్యసనాలు ఈ యూనివర్సిటీలో పిల్లలు అందరూ వారు మారరు సరికదా, మంచి వాళ్ళని కూడా వారి దారిలో తీసుకెళ్తారు. ఎందుకంటే 24 గంటలు కూడా ఒక్క దాని మీద ఉంటారు, ఆ వ్యసనం మీద. లేకపోతే తాగడము, లేకపోతే గ్యాంబ్లింగ్, పేకాట్లు ఉంటాయి కదా ఇలాట్లు. వారు ఏమంటారంటే మీకు తెలీదు, ఒక్కసారి జస్ట్ చూడు 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 అని మనల్ని అక్కడ బలవంతం తీసుకెళ్తారు. అందువలన ఒక్కసారి మీరు కూడా మీ మనస్సు ఇతోటి చంచలమయ్యిందా, వారి త్రాపలు పడిపోతాం. అందువలన ఆ తమో గుణంతో కూడినటువంటి ఆ కేవలము మందబుద్ధి, ఆ మేధస్ఫూర్తిగా భ్రష్టులైపు పని చేయకపోయిన వాళ్ళు మిగతా వాళ్ళను కూడా ఆ యొక్క వ్యసనాలు అవన్నీ అట్రాక్ట్ చేసినట్టు తయారు చేస్తారనమాట. అందువలన వారికి దుర్బుద్ధి, దుర్మేధ అంటారు. అది ఏంటంటే దాన్ని మనం ఇంద్రియ నిగ్రహం కావాలనుకోండి, దాన్ని మెల్లమెల్లగా అభ్యాసం చేసి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. మీరు ఒక్కసారి దాని మీద అటాక్ చేసినా అది మీకు రివర్స్. అందువలన చూడండి, పిల్లలకి ఎవరైనా సరే మీరు కఠినంగా వాళ్ళని మార్చాలని, కఠినంగా మాట్లాడి వాళ్ళు మార్చాలని చూస్తే అలాంటి వారిని వీళ్ళు తీయని తేని మాటలు వాడి వారి యొక్క వ్యసనాల్లోకి లాగేస్తుంటారు అన్నమాట సమాజంలో. అందువల్ల ఏదో ఒకటి తీసుకొస్తారు బయటికి, సెన్సేషన్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ అవడం అంటారు. ఏంటంటే వీళ్ళంతా కూడా చారువాకులు అంటారు. చారువాకులు అంటే ఏంటి? చారు, మిఠా వాకు, బాత్ అంటే తీయని మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలలో చూస్తే అలాగా ఆకర్షితులైపోతారు మీరు. జీవితము చిన్నది, అందువలన ఉన్నన్నాలే అనుభవించాలి. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, అనుభవించు రాజా అని అంటుంటారు అన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళంతా ఏమీ చేయరు. కాబట్టి ఇక ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక డ్రగ్స్కి, వ్యసనాలకి బానిసలైపోయి జీవితం వ్యర్థం చేసుకుంటారు. అటువంటి ధృతిని తామసిక ధృతి అంటున్న పరమాత్మ. ఎందుకు? పగట కలలు కంటూ భయము, శోకము, విషాదము, మదం అనే ఈ తమో గుణముతో కూడిన గుణాలని వదిలిపెట్టరు. అది వదిలిపెట్టరు, దానికి ధృతి అనమాట.
అక్కడ మనం సాత్విక ధృతి ఏం చెప్పాము? ఒక గొప్ప సంకల్ప శక్తి, ధారణ శక్తితో గొప్ప యజ్ఞయాగం, గొప్ప కార్యాన్ని విడిచిపెట్టకుండా చేస్తే సాత్విక ధృతి అన్నాం. వీళ్ళేమంటున్నారంటే ఇక్కడ తామసిక ధృతి అంటే వీళ్ళు ఈ యొక్క పగటి కళలు, ఊహాలోకముల నుండి బయటికి రమ్మని రారు. వాళ్ళు, మీకు తెలీదు, మీరు ఇలా కష్టపడండి, నాకు సమయం వస్తుంది, నేను ఒక్కసారి సీఎం అయిపోతాను ఈ రాష్ట్రానికి. చూసారా, ఎవరో జాతకంలో చెప్తారు మీరు సీఎం అయిపోతారంటే ఇంకా ఆయన కర్తవ్యం, ఉపదేశాలు అన్నీ విడిచిపెట్టి సీఎం అయిపోతారని పగటి కళలు కంటుంటాడు అనమాట. పగటి కళలు కంటుంటారు. అదేవిధంగా పగటి కళలు కంటూ ఎప్పుడైనా సరే మీరు నేను వేరు, బయట పరాయి వాళ్ళు అనే ద్వంద్వ భావన మీలో కలిగితే మీకు భయం కలుగుతుంది. భయం వచ్చిందనుకోండి, మీకు మొత్తం ఇంద్రియములన్నీ కూడా బ్యాలెన్స్ తప్పిపోతాయి. అప్పుడు శోకం, విషాదంలో కూరుకుపోతాం. అర్జునుడు చూడండి, ఒక్కసారి రణరంగంలో ఆ రాగము, ఆ యొక్క శోకము, భయము, మోహం, విషాదంలో కూరిగిపోయినట్లుగా వాటిని విడిచిపెట్టకుండా ఉండే ధృతిని తామసిక ధృతి అంటారు. ధృతి. ఇప్పటి వరకు మనము 3 రకాల ధృతులు చూసాము. అయితే మనం ఏం చెయ్యాలి అంటే రాజసిక పట్టుదలలో కూడా చాలా పట్టుదల ఉంటుందండి, విడిచిపెట్టరు, దృఢ నిశ్చయం ఉంటుంది. కానీ అవి ఆధ్యాత్మిక ఎదుగుదలకి వాడరు, లౌకికంగా వాడుతారు. అంటే మోక్షం అనేది అలా సంబంధమే ఉండదు. అర్థము అంటే ధనధాన్యములు, కామం అంటే భోగాలు, ఇవి వీటి కోసము వాడుతారనమాట. నిష్కామ కర్మ చేస్తే అది చిత్తశుద్ధి, గురు ప్రాప్తి కలిగి జ్ఞానయోగంలోకి మీరు ప్రవేశిస్తే జ్ఞానం ద్వారా మీకు పూర్తిగా సంపూర్ణ భద్రత, సంపూర్ణ శాంతి, సంపూర్ణ ఆనందం కలుగుతాయి. ఈ విధంగా తామసిక ధృతి ఉంటే తొందరగా విడిచిపెట్టి రాజసిక ధృతిలోకి ప్రవేశించి తద్వారా సాత్విక ధృతిలోకి రావాలి. ఈ విధంగా మనము గుణాలని స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా వెళ్ళాలి. ఒక్కసారి నేనేదో తామసిక నుండి సాత్వికలోకి వెళ్తానంటే అది బెడిసి కొట్టవచ్చు మీ ప్రణాళిక. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడంటే 3 రకాలు మనం చూసాం కదా. ఏంటి? సాత్విక ధృతి, మనస్సు, ప్రాణ, ఇంద్రియములన్నీ వాటి చేష్టలు, క్రియలు ఆధ్యాత్మిక చింతన వైపే, అంటే యోగాభ్యాసం ద్వారా ఏకీకృతం, అంటే ఒక త్రికరణ శుద్ధి ద్వారా చేసే విడిచిపెట్టిన మంకు పట్టుదలని సాత్విక ధృతి అంటారు. రాజసిక ధృతి అంటే ఏంటి అంటే ఈ అర్థాలు, భోగాలు, వాటి కోసం కావలసిన పుణ్యం, ధర్మం కోసము, దేనికోసము? లౌకికంగా పేరు ప్రతిష్టలు, విజయాల కోసము తీవ్రమైనటువంటి ఆ కోరికలనే జాలము, జంజాటములు, ఆ వలలో పడి పరుగులు తీస్తూ వారి యొక్క నిరంతరము భోగభాగ్యాలు, ఆస్తులు, ఈ సంపాదన కోసమే ఉండే ధృతిని రాజసిక ధృతి అంటారు. ఒకసారి బ్రీఫ్గా, నిరంతరం ఊహాలోకాల్లో తేలుతూ పగటి కళలు, మనోరథాలు, భయము, శోకము, విషాదం, మదము, ఇటువంటి గుణాలని వారి జీవితంలో విడిచిపెట్టరు, మిగతా వాళ్ళని అందులో ముంచుతుంటారు. అటువంటి ధృతిని తామసిక ధృతి. ఇప్పుడు భగవాన్ ఏమంటుండంటే 3 రకముల ధృతిని మనము చూసాము. ఓకే, అయితే ఇప్పుడు 3 రకములైనటువంటి సుఖములు. సుఖం అంటే మనకు అనుకుంటాం ప్రతిదీ సుఖమని మనం భ్రమపడతాం, కానీ ఆ సుఖము కూడా 3 రకములుగా ఉంటుంది. ఎందుకు? ప్రాతస్మరామి స్తోత్రములు చూస్తాం. సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం. సచ్చిత్ సుఖం చూసారా? సచ్చిత్ అనంతమైన సంపూర్ణ సుఖం, శాశ్వత సుఖం, అది
తుర్యానందం, బ్రహ్మానందం, ఆత్మానందం. అది వచ్చేది పోయేది కాదు. అలాంటి సుఖం వేరు. కానీ ఇక్కడేం సుఖములు? 3 గుణముల ద్వారా కలిసి వస్తున్న సుఖాలని 3 రకాలుగా విభజిస్తారు. ఎలా? 3 గుణముల ఆధారంగా. 3 గుణముల ఆధారంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సుఖం త్రిధానీం, సుఖం త్రిధానీం త్రివిధం, సుఖం త్విదానీం త్రివిధం, సుఖం త్విదానీం త్రివిధం. శృణు మే భరతర్షభ, శృణు మే భరతర్షభ, శృణు మే భరతర్షభ. అభ్యాసాద్రమతే యత్ర, అభ్యాసాద్రమతే యత్ర, అభ్యాసాద్రమతే యత్ర. దుఃఖాంతం చ నిగచ్చతి, దుఃఖాంతం చ నిగచ్చతి, దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్రిదానీం త్రివిధం, శృణు మే భరతర్షభ. సుఖం త్విదానీం త్రివిధం, శృణు మే భరతర్షభ. సుఖం త్విదానీం త్రివిధం, శృణు మే భరతర్షభ. అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి, అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి, అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే ఇంకొక అంశాన్ని పెట్టారు. ఏంటి? ఇంతకుముందు చూసాం మనం, కర్త చూసాం, బుద్ధి చూసాం. ఇప్పుడు సుఖం అనే దాన్ని ప్రవేశపెట్టి అది కూడా 3 రకాలుగా ఉంటుందని చెప్తున్నారు భగవాన్. ఇప్పుడేంటి? మనం సన్యాసం అంటే 3 రకాల సన్యాసం చూసాం, 3 రకాల జ్ఞానం చూసాం, 3 రకాల కర్మ చూసాం, 3 రకాల కర్త చూసాం, 3 రకాల బుద్ధి చూసాం, 3 రకాల ధృతి చూసాం. అంటే ప్రతి ఒక్కటి కూడా 3 విధములుగా ఉంటుంది. మనం అది గమనించమంత లోతుగా పైన మనం చూస్తాం. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి పరిశోధన అన్నమాట భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఓ భరతర్షభ, ఓ అర్జున, అంటే భారత వంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, చూసావా? ఒక్కసారిగా మనం ఏమైనా చిన్న చిన్న తప్పుడడుగులు పొరపాటు పడితే మనల్ని మన తాతలు, మన అమ్మ, మన నాన్నలను గుర్తు చేసి వాళ్ళు గొప్పవారు అయితే మన వంశము, అప్పుడు మనకు ఒక షేమ్గా అవుతుంది. అబ్బా, నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా అని మనకు కలగాలి. అందుకే మాటి మాటికి ఓ భరత శ్రేష్ఠ, అంటే నువ్వు భరత వంశములోనే శ్రేష్ఠమైన వాడివయ్యా బాబు, ఇలాంటి సిల్లీ డౌట్లు ఎందుకు అడుగుతావు అన్నట్టు డైరెక్ట్గా చెప్పట్లేదు భగవాన్. అందువలన అక్కడ భగవాన్ ఏమంటారంటే ఇదానీ, ఇప్పుడు వరకు అయితే చెప్పాను, ఇదానీ ఇకపైన కూడా ఇప్పుడు త్రివిధం సుఖం శృణు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ విన్నారు కదా. ఇప్పుడు సుఖం కూడా త్రివిధం 3 రకాలుగా ఉంటుంది. విను. ఎలా వినాలి? ఏదో రోడ్డు మీద వెళ్తున్నటువంటి శబ్దముల్ని అలా వినడం కాదు, శ్రద్ధగా విను. శృణు అంటే ఇక్కడ సుఖం అంటే ఆనందం తీసుకోవాలి. సుఖం అంటే త్రివిధం అంటే 3 రకాలు. చూడండి మళ్ళీ, అంటే సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం. ప్రతి వ్యక్తి చూడండి, ప్రతి మనిషి కూడా ఆనందం కోసమే మన జీవితాంతం వెచ్చిస్తాం. ఎందుకు? ఆనందం కావాలనే మనము ఏదైనా వస్తువు తీసుకుంటాం. మనము మన జీవితంలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మనం చేస్తున్నప్పుడు మనము బస్సుల్లో, ట్రైన్లో
ఆటోలు తిరుగుతూ ఇబ్బంది పడి అనిపిస్తుంది. మనకు కారు కావాలి. ఎందుకు? కారు మీద సుఖంగా వెళ్ళి రావచ్చండి ఆఫీస్కి. చూసారా? ఆనందం, సుఖం. మీరు ఏది కోరుకున్నా చివరికి ఆనందం దగ్గరికి మీరు చేరుతారు. అందువలన ఆనందం అనేది కావాలా వద్దనేది, ఆనందం కావాలా వద్దనే విషయంలో మనకేమైనా ఇది ఉన్నదా, అవకాశం ఉన్నదా? ప్రతి ఒక్కరు ఆనందమే కోరుకుంటారు. అందులో కావాలా వద్దని అడిగే అవసరమే లేదు. అందువలన తెలివైన వ్యక్తి ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా ఆనందం కోసం పరుగులు తీస్తే నువ్వు ఎండమావుల్లో నీరుని వెతికినట్టు అవుతుంది. కాబట్టి చూడండి, ఆనందం అనేది కావాలా వద్దని ప్రశ్నే ఉండదు. అది సహజంగా మనకు ఆనందం కావాలి. ఎందుకు? మన స్వరూపం ఆనంద స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆనందం నాకు వద్దు, నాకు దుఃఖం కావాలి అని ఎవ్వరు కూడా కోరుకోరండి. ఇంకా ఆహార విషయం అనుకోండి, కావాలా వద్దా మనం అడగవచ్చు. ఇంకేదైనా సరే చూడండి, ఆహారం అనేది మన చాయిస్ ఉంది. మీరు ఆహారాన్ని సంపాదించుకోవచ్చు, కానీ ఆకలి మీరు కోరుకోగలరా? కోరుకోలేరు. ఆకలి సహజ లక్షణం. మీరు ద్రవ పదార్థాలను మీరు తయారు చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ దాహాన్ని మీరు తయారు చేయగలరా? దాహం అనేది సహజంగా వస్తుంది. మీరు అనేక రకమైన బెడ్ల్ని, మంచి మంచి పరుపుల్ని రెడీ చేసుకోవచ్చు, కానీ నిద్రని మీరు తెచ్చుకోగలరా? అది రావాలి సహజంగా. అదేవిధంగా సుఖం కావాలి అంటారు. అంటే ఎటువంటి సుఖం చెప్పండి? అంటే ఏ విధంగా సుఖం కావాలంటే ఎటువంటి సుఖం అంటే భగవాన్ అంటారు, నిరంతరం మారకుండా, షరతులు లేకుండా, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో ఉండే సుఖం అంటూ ఏదైనా ఉందా? ఉంది. కానీ అటువంటి సుఖం కావాలంటే గుణముల కంటే అతీతంగా ఉండాలి. గుణములంటే ఏంటి? మళ్ళీ సేమ్ సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అందువలన మీరు ఎప్పుడైనా సరే ఈ గుణముల్లో ఉంటూ, ఈ ప్రకృతిలో ఉంటూ ఒక శాశ్వతమైన దాన్ని మీరు కోరుకున్నారంటే మీ వివేకం కోల్పోయారని అర్థం. ఎందుకు? శాశ్వతమైనటువంటి వస్తువుని అశాశ్వతమైన వాడు దాని నుండి ఎలా వస్తుందని మనకి రాదు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటారంటే, ముందుగా అభ్యాసం వల్ల మీరు సాత్విక, రాజసిక, తామసిక సుఖాలు దేన్నైనా పొందడానికి తీవ్రంగా ప్రయత్నించవచ్చును. చూడండి, అలవాటు పడతాం మనం, అలవాటు పడాలి. అభ్యాసం, మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే మనసుకు మీరు బాగా అలవాటు చేయండి, అది అలాగా అతుక్కుపోతుంది. స్టార్టింగ్లో ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఇది తాగుపోతండి, పొరపాటున పలాయన వాళ్ళు నిజంగా రోజు తాగుతాడు, కానీ నువ్వు తాగుతావు అంటే వాడు ఇష్టపడ్డాడు, కోపడతాడు, కేసు పెడతాడు కూడా మీ పైన. వాడు నిజంగా తాగుతాడు రోజు, కానీ తాగుపోతా అనేది లేదు. ఎందుకు? తాగుపోత అనేది ఒక అవమానంగా ఫీల్ అవుతారు వాళ్ళు, కానీ తాగడం మానట్లేదే. చూసారు విచిత్రం? తాగుపోతంటేనే ఇంత అవమానంగా ఫీల్ అయిన వాడివి తాగడం మానొచ్చు కదా, మానడు. ఎందుకు? అభ్యాసాద్ రమతే. చూసారా? మంచి అయినా చెడైనా మీ అభ్యాసం వల్ల మనసు సుఖంగా భావిస్తుంది. మనసు ఏం భావిస్తుంది? సుఖంగా భావిస్తుంది. నిన్న చూసాం మనం, ఈ యొక్క ఆసురిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఇతరులను హింసిస్తూ సుఖం పొందుతుంటారన్నమాట. భలే ఉంది. చూడండి, మన పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో కాలేజీ, యూనివర్సిటీలో ఇతర పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించి ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అంటారు పేరు, ర్యాగింగ్లతో వీళ్ళు సుఖం అనిపిస్తున్నారా? అది ఏ సుఖము? తామసిక సుఖం. కాబట్టి సుఖం అనేది ఒక విషయాన్ని 10 సార్లు అలా చేస్తుంటే మీ మనస్సుకు అది అలవాటైపోయి దాన్ని సుఖంగా భ్రమిస్తుంది మనస్సు.
అందువలన ఎటువంటి సుఖం అనేది నీకు ఆరోగ్యకరం, ఎటువంటి సుఖం అనేది నీకు శాంతి ఆరోగ్యంగా ఉంచుతుంది అనేది చూడాలి ఇక్కడ. అందుకే అభ్యాసాత్ రమతే యత్ర, కేవలము సాధన, దానిపైన ఉన్నటువంటి శిక్షణ, దాంతో నిరంతరం మనం రమించడం వలనే స్టార్ట్ అవుతుంది. ఓకే, అందువలన మొదట్లో వీళ్ళందరూ కూడా ఈరోజు ఏవైతే చెడు వ్యసనాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో వాటి యందు వాళ్ళకి ఆసక్తి లేదు. ఒక్కసారి ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు తమో గుణం ఆధారంగా. అంటే ఎటువంటి సంకల్పాలు, ఎటువంటి విజయాలు, ఎటువంటి వృద్ధి, ఎటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారికి ఎటువంటి అవగాహన ఉండదు. కాబట్టి మెల్లగా వ్యసనాల్లో దూరుతారు. మిగతా వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది ఆల్రెడీ, అదే పని అనమాట. సో మెల్లగా రోజు చేసిన పనే చేయడం వలన దానికి అలవాటు అయిపోయి ఎడిక్ట్ అయిపోతారు వ్యసనములకు. అందువల్ల అభ్యాసంతో దానిలో రమిస్తారంట. చూడండి, మనం అనుకుంటాం మందు అంటే వాసన పడక చాలా మందికి వామిటింగ్స్ వస్తాయి మనకి. కానీ ఈవినింగ్ అది పడినప్పుడు ఆయన ఎక్కడ పడుకున్నాడా అంత మైమర్చిపోయి ఆ యొక్క కిక్కులో, అంటే అదొక మమేకము, ఓ మోహము, అది ఒక రకమైనటువంటి ఆ మబ్బుల్లో ఉంటాడన్నమాట. అందువలన అదే ఆయనకి సుఖంగా భాషిస్తుంది భ్రమలో. నిజానికి మంచి సుఖం కాదు, కానీ మనస్సు అక్కడికి అది ఆనందం. అందుకే ఏమంటున్నారు ఇక్కడ మొత్తం అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నని గచ్చతి. దుఃఖాంతం అంటే దుఃఖాలను అధిగమిస్తారు కూడా అంటున్నారు. ఏంటి? 3 రకాల సుఖాలు కూడా దుఃఖాన్ని అంతం చేస్తాయి. చూసారా, 3 రకాల సుఖాలు. అందుకే చూడండి, కొంతమంది ఎంతో విషాదంతో విచారంతో ఉంటే ఆయన ఏదైనా సరే ఒక 2 పెగ్గలు కావాలి, 2 పెగ్గలు వేస్తే కానీ ఈ దుఃఖం నుంచి బయటపడినని చెప్పుకున్నారు మా దగ్గరే చాలా మంది. వ్యసనంలో అలవాటు పడిపోయిన వాళ్ళు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దుఃఖము ఈ 3 సుఖాలు కూడా పోగొడతాయి, కానీ అవి పోగొట్టే విధానంలో తేడా ఉన్నది. అందుకే కదండి డ్రగ్స్ ఎందుకండి వేసుకుంటారు, స్లీపింగ్ పిల్స్ ఎందుకు వాడతారండి? నిద్ర పడడానికి కదా. నిద్ర అంటే ఏంటి? సుఖం కదా. అందువలన డ్రగ్స్ కానీ, ఆల్కహాలిక్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఏవైనా సరే చెడు తిరుగుడులు కానీ, చెడు కార్యాలు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళు కూడా ఆ సమయంలో సుఖం, కానీ అది ఎటువంటి సుఖము? సాత్విక సుఖమా, రాజసిక సుఖమా, తామసిక సుఖమా అనే చెయ్యాలి, చూడాలి మనం. ఎందుకంటే సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖాల గురించి ఒక్కసారి భగవాన్ ప్రారంభిస్తున్నారు. అవి చూస్తే మీకు అనిపిస్తుంది, వామ్మో మనం ఖచ్చితంగా ఈ సుఖం విడిచిపెట్టాలి, ఈ సుఖం మనము అక్కర్లేదు, ఈ సుఖం లేకున్నా పర్వాలేదు, కానీ ఈ సుఖంలో మనము రమించకూడదు, ఈ సుఖంలో మనము మునగకూడదు అని మీకు తెలియాలి. అలర్ట్ కోసము ఆ 3 సుఖాల యొక్క స్వరూపం ఏమిటి అని భగవాన్ ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. యత్తదగ్రే విషమివ, యత్తదగ్రే విషమివ, యత్తదగ్రే విషమివ, పరిణామే మృతోపమం, పరిణామే మృతోపమం, పరిణామే మృతోపమం, తత్సుఖం సాత్వికం తత్సుఖం సాత్వికం ప్రోక్తం, తత్సుఖం సాత్వికం ప్రోక్తం, ఆత్మబుద్ధి ప్రసాదజం, ఆత్మబుద్ధి ప్రసాదజం, ఆత్మబుద్ధి ప్రసాదజం, యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం, యత్తదగ్రే విషమివ
పరిణామే మృతోపమం యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఉత్తమం. ఇప్పుడు ఏమంటారంటే సుఖం గురించి ప్రారంభించారు. సుఖం అంటే మొదటి సాత్విక సుఖం అనేది 37వ శ్లోకంలో చెప్తూ, రాజసిక సుఖం అనేది 38వ శ్లోకము, తామసిక సుఖం అనేది 39లో చెప్తూ ఈ సుఖం గురించి పూర్తి చేస్తారన్నాడు భగవాన్. అందువలన సాత్విక ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందం అంటారు. చూసారా? అంటే మీ తపస్సులు, మీ వ్రతాలు, మీ యజ్ఞాలు, మీ యాగాలు, మీ జపము, మీ పారాయణము, మీ ధ్యానము ఏది చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, ఏది చేసినా మీలో బయటికి ఎంతో కష్టపడినట్టు అనిపిస్తున్నా మీ లోపల ఒక తెలియని ఆనందం అన్నమాట. హృదయానికి ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ లేకుండా ఒక మంచి నిజమైనటువంటి ప్రశాంతితో కూడొచ్చినటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక ఆనందం అంటారు. భగవాన్ అంటున్నారు. అందువలన ఈ ఆనందం ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపేటట్లు చేస్తుంది. అది కూడా మనమేమనుకుంటాము, ఏదో జీవితంలో ఆఖరి క్షణంలో రామరామకృష్ణ అంటే సరిపోద్ది అంటారు. కాదు, కర్మయోగం ఆనందాన్ని కలిగిస్తుంది. ధ్యాన యోగము లేదా ఉపాసన యోగం ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకు? మీకు ఈ సాధన చతుష్టయాన్ని కలిగిస్తుంది. కాబట్టి సాధన చతుష్టయం దేనికి? ఆత్మస్వరూప దర్శనం కోసము, ఆత్మానుభూతి చెందడం కోసము. పైగా ఆనందకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆనందం అనేది బయట లేదు. ఇది మీరు రాసుకోండి. ఆనందం అనేది బయట లేదు. ఆనందం అనేది లోపలి విషయం, మీ స్వరూపం. కాబట్టి ఇక్కడ ఒకటి చూడండి, మనం ఒక అద్దం పెట్టామనుకోండి. సపోజ్ ఒక అద్దంలో పెట్టేటప్పుడు దాంట్లో ఒక వస్తువు ఏదైనా సరే ప్రతిబింబంగా కనిపిస్తుంది అద్దంలో. ఇప్పుడు చూడండి, అద్దం యొక్క ఫ్రేము, అద్దం యొక్క గాజు దేనికి సంబంధించినవి? అద్దం సంబంధించినవి. కానీ అద్దములో కనిపించే ప్రతిబింబం అద్దం సంబంధించినదా? చూడండి ఒకసారి. అదే విధంగా ఈ శరీరము, ఈ మనస్సు శరీరం, ఇది ఈ శరీరం అనేది ఒక అద్దం లాంటిది, ఫ్రేమ్ లాంటిది. మనస్సు అనేది ఒక గాజు లాంటిది. ఆ మనస్సు యందు ప్రతిబింబిస్తున్నటువంటి ఎటువంటి అనుభవం అయినా, సుఖమైన, శాంతి అయినా, ఏదైనా సరే అది శరీరానికి మనసుకు సంబంధించింది కాదు. అది నాది అంటే ఆత్మ. చూసారా? ఈ విధంగా ఈ నిజానికి అసలు మనము బాహ్య విషయాల్లో మనం ఎంత వెతుకుతుంటామో మీరు చివరికి అది దొరకకుండానే మీరు అవుట్. అందుకే మనకి ఏం చెప్తారంటే మహాత్ములు, కస్తూరి జింక అంటారు, మస్క్ డీర్. దాని ఉదరములోనే కస్తూరి ఉంటుంది. స్మెల్ మంచిగా వస్తుంది, ఆ పరిమళం, సుగంధంగా పరిమళం, ఆ వాసన వచ్చి ఎక్కడ నుండి సుదూరం నుంచి వచ్చిందని చెప్పేసి పరుగులు తీస్తూనే ఉంటుంది అన్న వాసన కోసం. చివరికి మరణిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఈ ఆనందం కోసం బాహ్య విషయాల కంటే పరుగులు తీసి అది ఎక్కడ కూడా అంతు లేదు, అడ్డు లేదు, ఆపు లేదు. అంతే. చూడండి, మనము అనేక రకాలైనటువంటి ఈ చెప్పాను కదా మీకు, మనము రోల్ అండ్ రాక్ అంటే చిల్లింగ్ అవుట్ అంటారు. అంటే ఈ వారం రోజుల పాటు బాగా హీట్ ఎక్కిపోయాడు,
దాన్ని చిల్అవుట్ అవ్వడానికి అని చెప్పేసి గోవా గోవాలో వెళ్తారు, ఇండోనేషియా, సింగపూర్, టర్కీలు ఇటువైపు వెళ్తుంటారు మన వాళ్ళు కొంతమంది. సో అందుకే వీళ్ళందరూ పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ 24 hours ఎమర్జెన్సీ వార్డులుగా పనిచేస్తుంటారు వాళ్ళు. అంటే 24 గంటలు వర్క్ 24/7. షిఫ్ట్లు మారినా సరే క్లబ్బు పబ్బులు మాత్రం అవి ఎప్పుడు డోర్ క్లోజ్ ఉండదు, ఓపెన్ ఎప్పుడు 24 hours. ఎమర్జెన్సీ కదా, మరి ఎక్కడైనా మరి చనిపోతే హాస్పిటల్ కూడా ఒకసారి మోస్తారు తప్ప ఇవి ముయ్యట్లేదంటే చూడండి వీటి పరిస్థితి ఎలాగుందో. అందువలన వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్తే తప్ప ఆనందం అనేది బయట లేదు, అంత కూడా ఎక్కడో ప్రదేశంలో ఉంది, ఏ సమయంలోనూ ఉంది అని బయట పెడుతున్నాం ఆనందాన్ని మనం. కానీ ఆనందాన్ని అనుభవించే వ్యక్తికే తెలుస్తుంది ఎలాగా ఆనందం అంటే ఏమిటని. ఎందుకు ఈ ఆత్మజ్ఞాన జన్య ఆనందం అనేది శాశ్వత ఆనందము. ఎందుకు ఆత్మ శాశ్వతం కాబట్టి, శాశ్వతం అనే మూలం నుండి వచ్చిన ఆనందమే శాశ్వత ఆనందం. మరి నాకు పలైన ఫుడ్ తింటే సుఖం అనిపిస్తే మరి తిన్న తర్వాత సుఖం అనిపిస్తుంది కదా, ఓకే. ఇప్పుడు మరి ఆ ఫుడ్ ఆ ఆహారం తిన్నప్పుడు సుఖం కలిగింది కాబట్టి సుఖం అనేది ఆహారంలో ఉందా లేదా అని ప్రశ్నించుకుందాం మనం. ఓకే అనుకుందాం, సరే. సుఖం అనేది ఆహారంలో ఉంటే మీరు నిరంతరం తింటూనే ఉండాలి. ఎందుకు? ఎవరికైనా సుఖం వద్దని ఉన్నారు ఎవరైనా మీరు చెప్పండి. సుఖం నాకు పలానా టైంలో కావాలి, పలానంత సుఖం కావాలి, ఒక బకెట్ సుఖం, లేకపోతే ఒక 2 kgs సుఖం, లేకపోతే ఒక 10 మీటర్లు పొడవున్న సుఖం అని ఎక్కడైనా ఉంటుందా? నిజానికి ఆహారంలో సుఖం ఉంటే నిరంతరం తింటూనే ఉండాలి. కానీ కొన్ని పదార్థాలు తిన్న తర్వాత అమ్మో నాకు వద్దండి, నాకు వామిటింగ్ వస్తుందండి, నా వల్ల కాదండి, క్షమించండి, తర్వాత చూద్దాం అంటే ఎందుకంటున్నారు అంటే నిజానికి ఆహారంలో సుఖం లేదు. వ్యక్తులు కూడా వాళ్ళు కలిస్తే నాకు ఎంత ఆనందం అనుకుంటాం. నిజానికి వాళ్ళు నిరంతరం మీతో ఉంటే వాళ్ళు ఎంత తొందరగా విడిపోతే బాగుని అనిపిస్తుంది. ఈ కలవడాలు విడిపోవడాలు దేనికి వచ్చాయి? నిజానికి దాంట్లో సుఖం లేదు కదా. మరి మాకు సుఖం అనిపిస్తుందా కదండి కలిసినప్పుడు, తినేటప్పుడు, స్టార్టింగ్లో. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనస్సు అనేది మీ ఆత్మానందం శాశ్వతమైన ఆనందానికి విషయాల వైపు భ్రమిస్తున్నటువంటి ఆ ప్రాపంచిక విషయ సుఖం పైన ఈ రెండింటికి మధ్యలో ఏమున్నది? మనస్సు ఉన్నది. మనస్సు సైలెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సుఖం కలుగుతుంది. కానీ బాహ్య వస్తువుల ద్వారా కలిగే సుఖమని భ్రమించినప్పుడు అది క్షణికము, తాత్కాలికం. ఆత్మస్వరూపం నుండి మీరు ఒకవేళ సుఖాన్ని మీరు గ్రహించినట్లయితే అది శాశ్వత సుఖం. ఇది మనం పెట్టుకోవాలి. అందువలన ఏమంటున్నారంటే ఒక ప్రత్యేకత ఏంటంటే జ్ఞానం దొంగలు ఎత్తుకుపోలేదు. విషయం చూడండి, ప్రభుత్వం కూడా తీసుకోలేదు, అన్నదమ్ములు కూడా మీతోని ఆస్తుపాత్ర అడగలేరు. జ్ఞానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. మీరు ఎంత పంచుకుంటూ పోతే అది పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ధనం సంపాదించాలంటే ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు, ఏ గవర్నమెంట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారో తెలియదు. అన్నదమ్ములు అన్నారా, వాళ్ళు ఏమీ అడగకపోయినా మీ ఆస్తుల మీద మాత్రం కన్నేస్తారు. కాబట్టి మీరు భగవద్గీత రోజు చదువుతున్నారు అనుకోండి, దీని గురించి ఎవరు వాటా అడగలేరు. మీ పిల్లలు కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్క చెల్లెలు కానీ ఎవరు వాటా అడగలేరు. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్టమని అడగదు మీ జ్ఞానం మీద. ఇది ఒక విచిత్రం. అందువలన జ్ఞానం హరించుకోపోదు కాబట్టి జ్ఞానం ఆధారంగా కలిగే సుఖం ఎవరు హరించుకుపోలేరు. చూసుకోండి, ఇక్కడ ఏదైతే మన నుండి మనం కోల్పోమో, ఏ జ్ఞానాన్ని అయితే మనకి అభద్రత లేదో భద్రత ఇస్తుందో, అంటే భద్రత కలిగించి దాన్ని హరించుకుపోకుండా శాశ్వతంగా ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దాని నుండి కలిగే ఆనందం శాశ్వత ఆనందం. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్న ప్రశాంతత ఎప్పుడు మీతోనే ఉంటుంది. అలా కాకుండా
వస్తువులపైన ఆధారపడిన వచ్చినటువంటి ప్రశాంతత కానీ సుఖం కానీ, మనుషుల ద్వారా వచ్చినటువంటి ప్రశాంతత సుఖం కానీ, ఇవన్నీ కూడా ఆ వస్తువులు పోయినప్పుడు ఆ ప్రశాంత సుఖం పోతుంది, ఆ వ్యక్తులు పోయినప్పుడు ఆ ప్రశాంత సుఖం పోతుంది. కానీ జ్ఞానం అనే ఆనందం వచ్చింది. జ్ఞానం ద్వారా ప్రశాంతత, ఆ ప్రశాంతత ద్వారా వచ్చే ఆనందము ఇప్పుడు మీతోనే ఉంటుంది. కాబట్టి మీరు చెప్పండి, సాత్విక సుఖం అంటే సాత్విక ఆనందం అంటున్నారు భగవాన్. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆత్మబుద్ధి ప్రసాదజం అంటే బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం అండి. బుద్ధి అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే ప్రసాద, ప్రశాంతంగా ఉన్న మనసు అని అర్థం. అంటే ఆందోళన, అలజడి, వెలితి, చికాకు, చిరాకు ఇలాంటి భయము లేనటువంటి ఆ స్థితినే ప్రశాంతత అంటారు. ఆ ప్రశాంతత స్థితి నుండి ఆనందం మీకు కలుగుతుంది. ఆనందం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఆత్మ నుండి వస్తుంది. ఎందుకు? ఆత్మకి ఇంకొక స్వరూపం పేరే ఆనందం. చూడండి, ప్రజ్ఞానమానందం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందేవ కల్విమాని భూతాని జాయంతే ఆనంద ఆత్మా బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట. అంటే ఆత్మకి, ఆనందంకి ఆత్మయే ఆధార మూలము. అందువలన ఆత్మానందం, ప్రశాంతత ఎప్పటికీ పోదనమాట. అయితే ఇంత గొప్ప ఆనందం, ఇంత అద్భుతమైన ఆనందం అంత తేలిగ్గా దొరుకుతుందని, అంత సింపుల్గా మీకు దొరకదు. ఏం చేయాలి? దానికి మనం కొంత మూల్యం చెల్లించాలి. మనం ఏ వస్తువైనా, ఒక పుస్తకం కొంటాం, ఒక వస్తువు కొంటాం, డబ్బులు ఇవ్వకుండా ఇస్తారండి? ఫ్రీగా ఇవ్వరు. అందువలన మనం ఎటువంటి ఆనందంకైనా సరే మనము మూల్యం చెల్లించాలి. కానీ ఈ ఆత్మానందం మాత్రము మీరేం చెల్లించక్కర్లేదు. ఎందుకు? అది మీరై ఉన్నారు కాబట్టి. ఇక్కడ అద్భుతం ఏంటంటే దీనికోసము మనం బయట వెతకాలని పని లేదు. మీ లోపల ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాటినే మధుకైటభ, రావణ కుంభకర్ణాది రాగద్వేషాలుగా ఉన్నటువంటి చంచలమైన ఆందోళన, అలజడితో కూడి ఉన్న మనస్సు అడ్డుకుంటుంది. కాబట్టి దానికోసం మీరు సాధన, తపస్సు చేయాలంటారు తప్ప వాస్తవానికి సాధన, తపస్సులు అక్కర్లేదు. ఎందుకు? మీరే అయి ఉన్నారు కదా ఆత్మానందమై. మరి ఎందుకు సాధన, తపస్సు అవసరము అంటే అది ప్రకటమవ్వకుండా అడ్డుకుంటున్నాయి కొన్ని శక్తులు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని మనము ఒకవేళ తీసివేయగలిగితే ఆ పాజిటివ్గా ఉన్నటువంటి ఆత్మానందం అనేది మీ స్వరూపంగా మారుతుంది. అన్నమాట. అందువలన మొదట మనం ఏం చెప్తాం? సాధన కర్మయోగము. ఎందుకు? కర్మయోగము ద్వారా మలము నాశనం అవుతుంది. మలం అంటే ఏంటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవి సుప్తావస్థలో ఉంటాయి, పడుకొని ఉంటాయి, దాక్కొని అవకాశం కోసం. సో ఎప్పుడైతే నిష్కామ కర్మలు చేస్తారో మెల్లగా వాటి యొక్క పొరలు అలాగా మీకు బ్రష్ పెట్టి వాష్ చేసినట్టు అవుతుంది బట్టలు. ఆ విధంగా మలం పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకుంటాము? ఎప్పుడైతే మీరు నైతికమైనటువంటి ధార్మిక విలువలు పాటిస్తారో, అమానిత్వం, విత్వం, అహింస, శాంతి, ఆర్జవం ఇలాంటి దైవీ సంపత్తి సద్గుణాలను ఎప్పుడైతే మీరు పెంపొందించుకుంటారో మీలో ఉన్నటువంటి ఈ గంజాయి మొక్కల్లాగా, చూడండి చందనం వనంలో గంజాయి మొక్కల్లాగా ఈ మలం ఉన్నది. దాన్ని మనము ఆ కలుపు మొక్కలు తీసి పడేయాలి బయటికి, ఆసురి సంపత్తికి సంబంధించిన కలుపు మొక్కలు. అప్పుడు మెల్లగా మీలో ఆ స్వచ్ఛత అవుతుందన్నమాట మనస్సు. అప్పుడేం చేయాలి? మనస్సుని ఏకాగ్రతలోకి మరల్చాలి. ఏకాగ్రతలో మరల్చంటే ఏం చేయాలి? అప్పుడు మనము ఆ యొక్క ఉపాసన, జపాది ఉపాసన చెయ్యాలి, ఇష్టదేవత అలాంటివి. అప్పుడేమవుతుంది? అప్పుడు మీకు మనస్సు నిలకడగా, నిశ్చలంగా ఉంటుంది, చెలించకుండా.
అప్పుడు ఏమవుతుందంటే మనము ఆరంభంలో కష్టం అనిపిస్తుంది, కానీ మెల్లగా అభ్యాసంతో చేస్తుంటాం అనుకోండి, అది మీకు అది అలవాటు అయిపోతుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, చాలా మంది ఎవరెస్ట్ ఎక్కాలని కలలుగా అంటుంటారు. ఎవరెస్ట్ ఎక్కాలంటే డైరెక్ట్ మీరు ఎక్కగలరా? లేదు, దానికి బేస్ క్యాంప్ ఉంటుందండి. బేస్ క్యాంప్ అంటే ఎవరెస్ట్ ఎక్కాలంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. మీరు హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లోపించి మీరు శ్వాస అందకుండా మీ ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బేస్ క్యాంపులో మనకి ప్రాక్టీస్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ వలన మెల్లగా మీరు ఆ యొక్క ఎవరెస్ట్ కూడా ఎక్కగలుగుతారు. అదేవిధంగా చూడండి, అమర్నాథ్ యాత్రలు, ఇప్పుడు మానసరోవరం కైలాస యాత్రలు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు, ఎంత కష్టం చెప్పండి. కానీ వెళ్తుంటే అక్కడ పడిన శ్రమ, ఆదుర్త ఖర్చు ఒక్కసారి మర్చిపోతారు. ఇప్పుడు ఒక్కసారి గనక ఆ యొక్క మానసరోవరం కైలాస యాత్రకి ఆల్రెడీ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంత కష్టపడ్డారు మొత్తం మర్చిపోతారు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు 14 కిలోమీటర్లు పైగా అరుణాచల్ ప్రదక్షిణ చేస్తున్నారు. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ అంటే మీకు సులభమా అండి? కానీ మీరు ఒక్కసారి అరుణాచల్ దర్శనం కలిగిన సమయానికి ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ కష్టం కూడా ఒక్కసారిగా మర్చిపోతారు. అదేవిధంగా తిరుమల దేవస్థానం, నేను మెట్ల ద్వారా నడిచి వస్తున్నాను అనుకుంటారు కొంతమంది. సరిగ్గా ఒక 3600 మెట్ల దగ్గర ఉంటాయి. దగ్గర ఎంత కష్టంగా ఎక్కుతారు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క 3600 మెట్లు ఎక్కినటువంటి కష్టం కూడా మీరు మర్చిపోతారు. అంటే దీని అర్థం ఏంటి చూడండి, మొట్టమొదటిసారిగా ఆరంభంలో చాలా కష్టమైనప్పటికీ అలాగ మెల్లగా మీరు ఆనందం, సుఖంలోకి మీరు తేలుతారు. స్టార్టింగ్లో కష్టం ఉండాలి. అందుకే మన పిల్లలకు కూడా ఆరంభంలో కష్టపెట్టేస్తుంటాం మనం. తపస్సు. నువ్వు ముందు కష్టపడితే తర్వాత సుఖపడతావరా, ముందు సుఖపడ్డావా తర్వాత నీ జీవితం అంతా కష్టాలే అని మనకి తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలకి. అది నిజం. ఇక్కడ భగవద్గీత నుండి వచ్చింది అది. అందుకే మన భారతదేశం సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి సహజంగానే తత్వం తెలుస్తుంది. అది పెద్ద శాస్త్రం చదువుకో అక్కర్లేదు. శివుని ఆజ్ఞ లేని చీమైనా కొట్టదు అంటారు. అభ్యాసం కూసు విద్య అంటారు. నువ్వు ఆరంభంలో కష్టపడితే తర్వాత సుఖపడతావు. నువ్వు కష్టపడి చదివితే నువ్వు మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి సుఖము, శాంతి పొందుతావు అని చెప్తుంటారు చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు. అందుకే ఎత్త దగ్గరే విషయమేవా, ఆధ్యాత్మిక ఆనందం అంటే సాత్విక సుఖము మొదట్లో విషములాగా కష్టంగా భయంకరంగా అనిపిస్తుంది. కానీ విషయంలా అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? మొదట్లో చాలా పీడ, చాలా బాధ. ఆ బాధ కలిగినప్పటికీ అలాగ శ్రమ పడాల్సి వస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో గొప్పవారని మనం అనుకుంటున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఆరంభంలో ఎంత కష్టపడ్డారో చూడండి. అంటే లౌకికమైనటువంటి విజయం సాధించాలన్నా ఆరంభంలో ఎంత కష్టపడాలో అర్థం మీకు తెలుసు. ఇప్పుడు ఒలింపిక్స్ ఉన్నాయి, గేమ్స్. 4-5 సంవత్సరముల నుండి వాళ్ళు సర్వ సుఖాలని త్యాగం చేస్తారు. అదొక తపస్సు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా వాళ్ళకి ఆ విజయం వరించాలంటే వారు అన్ని విడిచిపెట్టి ఒకదాని మీదే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే స్టీవ్ జాబ్స్, బ్రూస్ లీ ఇలాంటి గొప్ప గొప్ప ఆటగాళ్ళు, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు ఏమంటారంటే 99 వాటిని విడిచిపెట్టి ఆ ఒక్కదాన్నే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, దృష్టి పెట్టాలి లక్ష్యం పైన అని చెప్తారు. అందువలన మనం ఒక్కొక్కసారి ఈ క్రికెట్, టెన్నిస్, ఈ వెయిట్ లిఫ్టింగు, రన్నింగు ఉంటాయి కదండి, ఈ సంగీతము, పాటలు, ప్రతి ఒక్కటి రోజుకి 12 గంటలు 14 గంటలు సాధన అంటే ఎంత కష్టంతో కూడుకొని చూడండి. కానీ ఒక్కసారి నువ్వు ఆస్కార్ అవార్డు వచ్చింది, నీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నీకు ఒలింపిక్ మెడల్ వచ్చింది,
అంటే ఈ జీవితం అంతా కష్టపడిన కష్టం ఉంటుంది ఆ సమయంలో మర్చిపోతారు, ఆనందంలో తేలుతారు. దాన్నే ఎత్త దగ్గరే విషయమేవ, ఆరంభంలో కష్టమైన పరిణామే, ఆ చివరి సమయంలో అంటే శ్రమ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అమృతోపమం. చూసారా, ఆరంభంలో మీకు విషములాగా అలాంటి భావన, అంత కష్టము, బాధ, పీడ, శ్రమ అనిపించినప్పటికీ పరిణామములో అమృతోపమం, అమృత తుల్యము అంటున్నారు. ఎందుకు? ఒక్కసారి మీ జీవితంలో ఒక 20-30 సంవత్సరములు గొప్ప తపస్సు చేశారనుకోండి. తపస్సు అంటే ఏదైనా కార్యం సిద్ధించడానికి ఒక్కసారి రిజల్ట్ వచ్చింది అనుకోండి. అంటే ఒక కుర్రవాడు, ఒక పిల్ల, ఒక పాప 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు కష్టపడి చదివితే ఒక్కసారి ఏదో ఒక పెద్ద పొజిషన్లో ఒక సువర్ణ పథకముతో సన్మానింపబడినప్పుడు వారి యొక్క తపస్సు, వారి కష్టము, వారి శ్రమ అన్ని మర్చిపోయి ఆనందంలో మునిగిపోతారు. ఉపమానం అంటే అమృత తుల్యము, అమృతంతో సమానము. ఆరంభంలో కష్టపడ్డారు, విషమైతే ఎలాగైతే మనము అంత బాధపడతాము విషం చూసి. విషం ఎవరైనా తింటారు, తాగుతారండి? అంటే ఆరంభంలో అంత బాధ, అంత కష్టము, అంత శ్రమ అయినప్పటికీ పరిణామములో దాని యొక్క ఫలం అందుతుంది, అమృతోపమం. అలాంటి సుఖం, అమృతం పొందినట్టు ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో అలాంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటారు. ఎందుకంటే ఇది ఒక నిలకడగా ఉంటుంది, మీరు ఆల్రెడీ సాధించి తెచ్చుకున్నారు కాబట్టి. దీనివలన మొదటి దశ సాధన చతుష్టయ సంపత్తి పొందడమే. దానివల్ల కూడా ఆనందం కలుగుతుంది. ఏంటి అది? సాత్విక సుఖం. చూడండి, మీరు చాలా ట్రెక్కింగ్లు, తపస్సులు, తీర్థయాత్రలు చేస్తున్నారు, మీకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ దానివల్ల మీకు ఏమొస్తుంది? సాధన చతుష్ట యోగ్యత వస్తుంది. తద్వారా మీరు ఆత్మానందాన్ని, ఆత్మజ్ఞానం పొందారనుకోండి, ఆత్మసుఖం కలుగుతుంది. అందువలనే మనకేమంటారంటే ఈ ఆత్మసుఖం అనేది శాశ్వతము. ఎందుకు? ఆత్మ శాశ్వతం కాబట్టి. విషయ సుఖము తాత్కాలికము. ఎందుకు? విషయాలు అనేవి తాత్కాలికం కాబట్టి. విషయ సుఖం అనేది తాత్కాలికము. ఎందుకంటే విషయాలు, వ్యక్తులు, సంబంధాలు, అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా తాత్కాలికము కాబట్టి వాటి ద్వారా వచ్చే సుఖము తాత్కాలిక, క్షణిక సుఖము. మరి ఆత్మానుభూతి సుఖము, ఆత్మానందము, ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మ సుఖం అనేది శాశ్వత సుఖం. ఈ విధంగా మొదట విషతుల్యంగా అనిపించిన, విషతుల్యం కాదు మనకు అనిపించిన, అది పరిణామములో చివరికి అమృతంగా మారుతుంది. కాబట్టి అటువంటి అమృతం ఎలా? ఏంటి అమృతం అంటే? ఆత్మజ్ఞానం అంటే మోక్షం అని అర్థం. చూసారా, మొదట మీరు సాధన చతుష్టయ యోగ్యత పొందే సాత్విక సుఖం నుండే కదా మీరు ఆత్మానందం పొందుతున్నారు. ఆత్మానందం అంటే అమృతానందం, అమృతం. అందువలన సాత్విక సుఖం చివరికి అమృతం లాంటి ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ సుఖాన్ని సాత్విక సుఖం అంటారు. అదేవిధంగా సాత్విక సుఖం అయింది కాబట్టి ఇప్పుడు మనము రాజసిక సుఖం అంటే ఏంటి చూడాలి. రాజసిక సుఖం, రాజసిక సుఖం అంటే విషయేంద్రియ సంయోగాత్, విషయేంద్రియ సంయోగాత్, విషయేంద్రియ సంయోగాత్, యత్తదగ్రే మృతోపమం, యత్తదగ్రే మృతోపమం, యత్తదగ్రే మృతోపమం, పరిణామే విషమివ, పరిణామే విషమివ, పరిణామే విషమివ, తత్సుఖం రాజసంస్మృతం, తత్సుఖం రాజసంస్మృతం, తత్సుఖం రాజసంస్మృతం, విషయేంద్రియ సంయోగాత్,
యత్తదగ్రే మృతోపమం విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే మృతోపమం విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం పరిణామే విషయమివ తత్సుఖం రాజసంస్మృతం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. ఓకే, రేపు రాజస సుఖం అదేవిధంగా తామస సుఖం రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.